హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతోనైతే నేను మీ ముందటికి వచ్చేసిన కొంచెం డల్గా ఉన్నా. ఇక మీరు కొంచెం ఏమనుకోకండి, అలా ఒక్కనాడు వదిలేయండి. నన్ను యాక్టివ్గా లేను, ఇవాళ ఉండాలనుకోవట్లేదు. నాకు ఉండడానికి కూడా అసలు అవ్వట్లేదు. నాకు ఎందుకో తనుజ ఓడిపోయిందన్నది అఫ్కోర్స్ తెలుసు, ముందు నుంచి అనుకుంటున్నాము తనుజ కళ్యాణ్ ఇద్దరిట్లలో ఎవరైనా సరే మనం హ్యాపీ ఉంటాం అని. కానీ ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనిపించింది ఎపిసోడ్ మొత్తంలో. నాకైతే నిజంగా అట్లనే అనిపించింది. ఎందుకనంటే కళ్యాణ్ని సపోర్ట్ చేసింది ఎవరు అసలు? కళ్యాణ్ని ఒక స్టేజ్లో ఉన్న కళ్యాణ్ని, ఓదార్పు స్టార్ అనిపించుకునే కళ్యాణ్ని కొంచెం ముందడికి తీసుకొచ్చింది ఎవరు? తనుజ. ఈరోజు తనుజ లేకపోతే కళ్యాణ్ అనేటోడు విన్నరే కాదు, జెన్యున్గా చెప్పొచ్చు. ఎవ్వరు అవునన్నా కాదన్నా అది ఫ్యాక్ట్, నిజం. మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా నాకు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే పాజిటివ్ ఎంతమంది ఉంటారో నెగిటివ్ని చేయడానికి అంతకన్నా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మనం మనుషులం కదా, పశువులకు ఉన్నంత విశ్వాసాలు అవి ఇవి అయితే మనకు ఉండయి. మనుషులం కదా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టవచ్చు అని చెప్పి కొంచెం ఆ పొగరు ఉంటుంది, ఖచ్చితంగా ఆ పొగరు ఉంటుంది. ఆ పొగరుతోనే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు నెగిటివ్ కామెంట్స్తోని. అంటే మా ఫోనే కదా, నా చేతిలో ఉంది కదా, ఎవరినైనా నేను అనేయచ్చు అన్న ఒక గర్వం ఉంది కదా, అది ఆ గర్వం వల్లనే వాళ్ళ కామెంట్స్ పెడతారు. దానికి నో ప్రాబ్లం, నేను ఎవరిని అనాలనుకోవట్లేదు కూడా. ఎందుకనంటే ఎవరికైనా సరే ఈరోజు నాకు వచ్చినాయే రేపు వాళ్ళకు కూడా వస్తాయి. దేవుడు అనేటోడు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు. ఎన్ని రోజులు వాళ్ళే ఇస్తూ ఉంటారు గిఫ్ట్లు కదా, రిటర్న్ గిఫ్ట్లు మన దగ్గర నుంచి కూడా వెళ్ళే రోజు వస్తుంది, వెళ్తాయి పక్క. తనుజ విషయంలోనైతే నిజంగా నేను ఫుల్ హర్ట్ అయినా. ఇన్ కేస్ తనుజ విన్ అయ్యి ఉంటే బిగ్ బాస్ సీజన్లో ఒక అంటే చరిత్రలాగా అనిపిస్తుండే నాకు. ప్రతిసారి ఇదే జరిగింది అదే జరుగుతుంది. ఆ మూమెంట్లో శ్రీముఖికి ఎప్పుడైతే ఆ సీజన్లో శ్రీముఖికి ఎంత అన్యాయం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అయినట్టు అనిపించింది నాకు. అదే జరుగుతుంది, ప్రతిసారి అమ్మాయికి అన్యాయమే జరుగుతుంది. చాలా అప్సెట్ అయినా. కళ్యాణ్ విన్నందుకు ఎంత హ్యాపీగా ఉందో మనసులో. అదే ఒక కన్ను ఏడుస్తే ఒక కన్ను నవ్వుతుంది అన్నట్టుగా ఇప్పుడు కళ్యాణ్ విషయంలో హ్యాపీగా ఉన్నా కూడా నాకు తనుజ విషయంలో దానికే బాధగా ఎక్కువ ఉంది. ఆ ఫీల్ అసలు మర్చిపోలేకపోతున్నా. నైట్ అయితే ఫుల్ ఏడ్ చేసిన, నా షార్ట్ ఏడ్చి అన్నది వీడియో పెట్టిన. అసలు నాకు ఏమనుకుంటారేమనుకున్నాను చాలా వరకు. నిజంగా ఏడవకు, ఊరుకో, అయిపోయింది అని చెప్పి చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ నేను అక్కడ రిప్లై ఇవ్వకపోవచ్చు, ఈ వీడియోతో రిప్లై ఇస్తున్నా. మీరు సపోర్ట్ చేసిర్రు, నాకు థ్యాంక్ యూ సో మచ్. తనుజను కూడా చాలా సపోర్ట్ చేసిర్రు, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎన్ని చేసినా ఫైనల్గా లేడీ విన్నర్ అవ్వలేదు చూడండి. ఆ విషయంలోనైతే ఐఎమ్ సో సాడ్, ఫుల్ సాడ్. జెన్యున్గా ఉంటే నచ్చరండి, హార్ట్ఫుల్గా చెప్తున్నా. మనము బాధ అనిపించినప్పుడు ఏడ్చి, సంతోషం అనిపించినప్పుడు నవ్వి, బాండింగ్స్ ఎమోషన్స్ పెంచుకునేటోళ్ళు నచ్చరు. ఫేక్గా ఉండేటోళ్ళు ఏదో ఇట్లా నవ్వినమా అన్నట్టు ఇట్లా ఉండేటోళ్ళు నచ్చుతారు. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన. ఎమోషన్స్ ఆడోళ్ళు ఏడుస్తే ఏమంటారు తెలుసా? ఆడోళ్ళు ఏడుపులు అస్సలు నమ్మొద్దు, ముసలి కన్నీరు గారుస్తారు. మరి ఎవరు ఏడుపు నమ్మాలి? మగవాళ్ళు ఏడుపా? అరే ఒక్కటి క్లియర్గా చెప్పన్నా, ఆడవాళ్ళు ఏడిస్తే ఆడవాళ్ళకి హక్కు ఆ ఏడిపే. ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. మా 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 బాధలు, మా ఫీలింగ్స్, మా బాధలు తెలుసుకోవాలంటే ఏమంటారు, మేము తల కింద పెట్టుకునే పిల్లోళ్ళని అడగండి. లేదు అంటే బాత్రూమ్ చెప్తుంది మా బాధలు ఎన్ని ఉంటాయని. బయటకు చెప్పుకోము, లోపలనే మగ్గి అక్కడ ఏడ్చుకొని చేసుకొని బయటకు వచ్చేసరికి మళ్ళీ నార్మల్గా ఏమీ లేనట్టు నవ్వుకుంటూ ఉంటాం. అట్లా నా లాంటి అంటే చాలా వరకు లేడీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పుకోకుండా బయటకు చూస్తే హ్యాపీగా ఉండేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా మీకు మనసు అనేది ఉంటే మగవాళ్ళకి ఇంట్లో ఒక్కసారి మీ లేడీస్ని అడిగి చూడండి, వాళ్ళకు అసలు ఆ లోపల ఈ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా?
బయటకు వస్తే ఒకసారి మాట్లాడండి. మనస్ఫూర్తిగా మాట్లాడితే కదా. ఫోన్లలో ఎక్కువ ఉంటారు, ఫోన్లలో ఉంటారు. వీడియో చేస్తుంటే ఈడ ఇంకా మళ్ళీ ఇది ఒకటి డిస్టర్బెన్స్లు. చెప్తున్నా కదా, సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్, అంటే మాకు రైట్స్ ఉండవు, మాకు హక్కులు ఇవ్వరు. అదే ఇదే సీన్లో నేను ఆయన వీడియో చేస్తుంటే నేను సౌండ్స్ చేస్తుంటే అది వేరే లెక్కలు ఉంటుండే ఇంకా ముచ్చట. ఇదే నేను అంటే ఇది చిన్న సిల్లి విషయం, కానీ నేను ఇది చెప్పట్లేదు. దీనికి తోడే చెప్తున్నా. మిగతా విషయాలు కూడా ప్రతిదీ ఇంతే ఉంటాయి. ఆడవాళ్ళ విషయంలో సపోర్టింగ్స్ తక్కువ. ఇన్ కేస్ ఆ సపోర్టింగ్ ఇచ్చినా బయట వాళ్ళు తక్కువ. దీనికి ఎందుకురా, అరే దీనికి అవసరమారా, బాడీ షేవింగ్స్ అని, వంకర పనులని, జుట్టు ఇట్లుందని, అది చెప్పాలంటే బోలెడు ముచ్చట్లు చెప్పొచ్చు. అట్లాంటివన్నీ దాటుకొని కొంతమంది ముందుకెళ్తుర్రు, కానీ కొంతమంది ముందుకెళ్ళాలని చూసినా తొక్కుతుర్రు. దానికైతే నిజంగా అప్సెట్. అసలు ఇప్పుడు తలుచుకున్నా నాకు ఏడుపు వస్తుంది. అసలు ఆగదేమో, ఇంకా 2-3 రోజులు ఇదే ఉంటుందేమో. మా డిమాండ్ విషయంలో మాత్రం నాకు కొంచెం న్యాయం జరుగుంటే బాగుండు అనిపిస్తుంది. చాలా అన్యాయం జరిగింది అనిపిస్తుంది. 15 లక్షలు అనేది కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొక 5 లక్షలు పెంచి కనీసం ఒక 20 లక్షలు ఇచ్చినా కూడా ఆడికి బాగుంటుండే. ఎందుకంటే ఈ సొంతలు లేదు, కిరాయిల్లు, నాన్నకి బాగాలేదు, అన్నకి మ్యారేజ్ అయింది, ఫ్యామిలీతో పాటు వీళ్ళని కూడా చూసుకుంటుండు. ఇప్పుడు మనోడికి ఆఫర్స్ ఏమన్నా వచ్చి మంచి రెమ్యునేషన్ అనేది ఉంటే మనోడు లైఫ్ సెటిల్డ్, లేకపోతే ఇంతే. దేవుడు ఏమంటారు, ఇప్పటి నుంచైనా మంచిగా వానికి మంచి ఒక దారి చూపించాలని నేనైతే అనుకుంటున్నా. అసలు మెయిన్ అయితే ఫస్ట్ నుంచి వీడు కరెక్ట్గా గేమ్స్ మీనే ఫోకస్ చేసి ఉంటే డెమ్మానికి మించి విన్నర్ అవ్వాలి కాకపోతుండే, ఆ రేంజ్లో ఉంటుండే. ఎందుకంటే కామెడీ సెన్స్ కానీ అట్లా ప్రతి ఒక్కటి మంచిగా చూపించిండు. కానీ రీతు ఉండడం వల్ల బాండింగ్లో ఎక్కువ పడిపోవడం వల్ల ఇక్కడ ఇది తగ్గిపోయింది అనిపించింది. గేమ్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ తగ్గిపోయిండు అనిపించింది. కళ్యాణ్ ఒప్పుకున్నాడు చూసిరా, నా విజయం వెనకాల ఉన్నది మాత్రం తనుజని అని చెప్పి. నేనైతే అది కూడా ఒకవేళ చెప్పకపోయి ఉంటే నిజంగా చాలా హర్ట్ అయ్యేదాన్ని. ఎందుకంటే అంత దూరం వచ్చినాక కూడా మనిషి ఎవరి వల్ల విన్ అయ్యిందని తెలుసుకోవాలి కదా. ఆ మాత్రం కొంచెం జనాలకి ఇట్లా చెప్పాలి కదా అని చెప్పేసి అయితే అనిపించింది. లాస్ట్కు ఒక మాటనైతే అన్నాడు. ఎనీవే, నిజంగా చెప్పాలంటే అసలు 3వ వారం నుంచి కళ్యాణ్ గేమ్ని ఇంప్రూవ్ చేసుకొచ్చింది తనుజని. ఒక్కసారి నిదానంగా కూర్చుండబెట్టుకొని ఎలా ఆడాలి అనేది ఒక మోటివేషన్ తనకిచ్చి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు అని చెప్పి మాట్లాడి, తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, గేమ్లో ఇట్లా ఉండు అట్లా ఉండు, అబ్బా చాలా ఎక్స్ప్లెయిన్ చేసిందండి, నిజంగా చెప్తున్నా. కానీ చాలామంది ఏమంటున్నారంటే తను అలా ఎక్స్ప్లెయిన్ చేయడము, తనకు సపోర్ట్ ఇవ్వడం తన ఓటమికి కారణమైంది అని చెప్పి. గెలుపు మనకు కావాలి, కానీ వాళ్ళను అమాయకుల్లాగానే అట్లనే ఉంచి వాళ్ళు అంటే ఒకరు డల్గా ఉంటే వాళ్ళతో గెలవడం కరెక్ట్ కాదు. పోటాపోటీగా ఉన్నప్పుడు గెలవడమే కరెక్ట్. మెయిన్ రీజన్ కళ్యాణ్ విన్నర్ కావడానికి మెయిన్ రీజన్ ఆర్మీ పర్సన్. ఆ ఒక్క బిరుదు లేకపోతే ఇమ్ము విన్ అయ్యేటోడు కదా. ఇమ్ముకి లేవా అర్హత? ఇమ్ము గేమ్ పరంగా సూపర్ కదా, ఇమ్ముకి ఆ రైట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. డెమాన్ లాస్ట్ మూమెంట్లో చూపించిన సత్తా ఫస్ట్ నుంచి చూపించుంటే డెమాన్ ఉండేటోడు. కళ్యాణే విన్ అవ్వడానికి అనేది మెయిన్ ఆర్మీ పర్సన్ అనే ఒక రీజన్ చాలా వరకు తనకి సపోర్టింగ్ ఇచ్చిందండి. ఇదైతే నిజం. ఇంకా తనుజ విషయంలో జరిగిన డ్రామాలు ఏంది తెలుసా? అంటే కొందరు ఉంటారు నిజంగానే సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు ప్రతిదానికి ఏడవంగానే తుడవంగానే సీరియల్ యాక్టింగ్ చూపిస్తుంది, డ్రామాలు చూపిస్తుంది, అవి ఇవి అని మాట్లాడి తనను చాలా నెగిటివ్ పోర్ట్రే చేశారు. అది కరెక్ట్ కాదు బాస్, అర్థం చేసుకోండి. బ్రోసు, అన్నలు, తమ్ముళ్ళు ఒకటే చెప్తా, ఏడుస్తుంది అంటే యాక్టింగ్ ఏడుపులు ఉండే. అది సీరియల్లో చూపిస్తారేమో యాక్టింగ్ ఏడుపులు, కానీ రియల్గా వచ్చే ఎఫెక్షన్స్ ఎమోషన్స్ వేరు, అవి అట్లనే వస్తూ ఉంటాయి. కొందరికి తొందరగా ఎమోషనల్ అవుతారు, వాళ్ళతో ఉంటే లక్కీ చెప్పాలంటే.
ఈ ఏమంటారు కఠినంగా ఉండే లేడీస్ కన్నా ఎమోషనల్స్ కొంచెం ఉండి తొందరగా ఏడ్చేటోళ్ళు వాళ్ళు సెన్సిటివ్, వాళ్ళు మిమ్మల్ని కూడా ఒక మాట గట్టిగా అనలేరు. అది కానీ అర్థం కావు చాలామందికి, ఇవన్నీ అర్థం కావు. ఇవన్నీ అర్థం కాక మట్టి బుర్ర లెక్క ఏమంటారు, అది ఏడుస్తుంది, ఇది ఉడుస్తుంది, ఇది ఇట్లుంటుంది, ఇట్లాంటివి బాగా పెట్టుకుంటారు మైండ్లో. కానీ మీ కర్మలు కాలితే మీకు మీకన్నా స్ట్రాంగ్ ఉండే పిల్లలు దొరుకుతారు. తమ్ముళ్ళ చెప్తున్నాయి ముచ్చట. మీరు మీ భవిష్యత్తు మంచిగా ఉందనంటే తనుజ లాంటి ఇన్నోసెంట్ గర్ల్స్, ఏమంటారు ఎమోషనల్ గర్ల్స్ దొరుకుతారు. వాళ్ళతో ఉంటే మీ లైఫ్ ఫుల్ హ్యాపీ. కానీ అది మీకు అర్థం కాదు. ఇప్పుడు అదే తనుజను కళ్యాణ్ ఎన్నిసార్లు ఫీల్ అయిండు, తన ఎక్స్ లవర్లా ఉంటుంది, చాలా బాగుంటుంది, జెన్యున్గా అనిపిస్తుంది, నాకు నచ్చుతుంది అని ఇంత ఫీల్ అయిండు. అంటే వన్స్ తనుజ ఎంట్రీ కళ్యాణ్ విన్నర్. అది అంటే తను ఉండడం వల్ల తనుజ సపోర్టింగ్, తనుజ ఎమోషన్స్, తనుజ బాండింగ్స్ విన్నర్ని చేసింది కళ్యాణ్. దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, అది క్లియర్ కట్గా అర్థమైంది. అండ్ నిన్న అంతా వెయిట్ చేసిన నేను శ్రీజాకి అసలు ఏవి చూపించలేదు. బిగ్ బాస్ని ఎన్నో మాటలు అన్నది, చాలా అన్నీ అనేసింది. తన వీడియోలలో పెట్టుకున్నది, ఆ వీడియోలో అయితే అందరం చూసినాము. తర్వాత కూడా లాస్ట్కి వస్తే కూడా ఏవి చూపించలేడు. ఎందుకు ఇవన్నీ మాటలు అన్నది కదా, ఇంకేంది ఏవి చూపించేది, తొక్క అనుకున్నాడా ఏందో, కానీ పాపం అనిపించింది. ఎందుకంటే అంతమందికి ఏవి దొరికింది, తనకు మాత్రమే తన ఏవి చూడడానికి దక్కలేదు. అదొక్కటి కొంచెం బాధ అనిపించింది. ఇచ్చుంటే అయిపోతుండే, ఏవి చూపించుంటే అంటే ఒక 2-3 మినిట్స్లో అయిపోతుండే కదా, దానికి ఎందుకు ఇంత ఇది చేసిర్రు. ఇప్పుడు తర్వాత మళ్ళీ దీని గురించి కూడా చాలానే రచ్చ జరుగుతుంది, ఖచ్చితంగా మొదలు పెడతారు. ఇక బీబీ జోడీ ఒకటి మొదలవుతుంది, చూడాలి. నాకైతే కళ్యాణ్ తనుజ డ్యాన్స్లో వీళ్ళ జోడీ చూడాలని ఉంది. ప్లస్ వీళ్ళ జోడీయే విన్ అయితే బాగుండు అని కూడా ఉంది. కోర్స్ అలా డాన్సర్స్ చాలా ఉన్నారు, మేబీ చెప్పలేము ఎవరు విన్ అయితే ఏమి చెప్పలేము. కానీ అంటే వీళ్ళ జోడీకి ఎందుకో కొంచెం ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనిపిస్తుంది బయట పరంగా. అంతేనా? ఒప్పుకుంటారు, ఇప్పుడు చాలామంది ఒప్పుకుంటారు. నాకు కూడా వీళ్ళ జోడీ చూడాలని ఉంది. ఇన్ కేస్ వీళ్ళ జోడీ విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఫైనల్గా సంజన 5th, ఇమాన్యుయల్ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యండి ఇమాన్యుయల్ 4th వస్తాడని. వాళ్ళ అమ్మ మాత్రం చాలా బాగా అంటే బాగా బాధపడ్డది. అది బయటకు కనిపించలేదు. కానీ ఏమంటారు, ఆడవాళ్ళు మెయిన్ కొంగుకే కదా చెప్పుకునేది ఫస్ట్, ఏదన్నా ఉంటే బాధ. ఏమంటారు, ఏడ్చేటప్పుడు తుడుచుకునేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిన, తను బాగా ఏడ్చింది. అంటే ఫీల్ అయింది, నా కొడుకు విన్నర్ కావాలి అని ఫీల్ అయింది. ఎవరికి ఉండదు చెప్పండి, తల్లి హృదయమే అంత. ఎంతమంది తల్లులు, 100 మంది తల్లులను పెట్టి ఎవరు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అవుతారంటే తను ఎప్పుడు తల్లి తన కొడుకే అని చెప్తుంది. అంత ఇష్టం తల్లికి కొడుకు అంటే. అది ఒక అమ్మకే అర్థమవుతుంది నేను చెప్పే వర్డ్స్ ఏందో. ఇక ఖచ్చితంగా మీరైతే ఇక కామెంట్ చేయర్రి. నెక్స్ట్ బేబీ జోడితోని మీ ముందరికి వద్దామనుకుంటున్నా. మరి ఇప్పటిదాకా ఇచ్చిన సపోర్ట్ ఇక మీదట కూడా ఇస్తారని అనుకుంటున్నా. తనుజ విషయంలో చాలా అప్సెట్ అయితే అయినా, కళ్యాణ్ గెలుస్తాడు అంటే నిన్న షూటింగ్ తర్వాత కళ్యాణ్ గెలుస్తాడు అన్నది తెలుసు నాకు. గెలిచిండు కళ్యాణ్ అని తెలిసినప్పుడు నేను అంత ఫీల్ కాలే. ఎందుకు అనంటే మనం ఇద్దరిని అనుకున్నాం కదా, కళ్యాణ్ అయినా సరే తనుజ అయినా సరే విన్ అయితే ఓకే అనుకున్నాం కదా, ఇద్దరు వర్తే కదా కప్పుకు అని అనిపించింది. ఫైనల్గా వీడియో చూస్తున్నప్పుడు అంటే ఆ ఎపిసోడ్ వస్తున్నంతసేపు నాగార్జున గారు వాళ్ళిద్దరిని పట్టుకొని వచ్చినాక కళ్యాణ్ని చేయి పైకి కాబట్టి తనుజ చేయి కిందికి దించినప్పుడు మళ్ళీ ఆడవాళ్ళకి జరిగిందిరా అన్యాయం అని చెప్పేసి ఆ టైంలో అనిపించింది. చాలా హర్టింగ్గా బాధగా ఆ సీన్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. తనుజ మొహంలో నాకు ఆ ఫీలింగ్స్ తెలిసినాయి, కానీ చాలా దుఃఖాన్ని లోపల దాచిపెట్టుకుని బయటకు మాత్రం చిరునవ్వు బయటకు, అంటే గెలిచిందెవడు మనోడే కదా అన్న ఫీలింగ్లా అనిపించింది. ఏడుపునంతా కంట్రోల్ చేసుకుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంది, సూపర్గా అనిపించింది. కానీ తనుజ విన్ అయ్యి ఉంటే ఇంకా నేను ఫుల్ హ్యాపీగా ఉండేదాన్ని. ఎనీవే, ఆర్మీకి మన సైనికుడికి కప్ ఇవ్వలేమా చెప్పండి, ఇచ్చేసినాం కదా. నెక్స్ట్ సీజన్లోనైనా లేడీ విన్నర్ని చూడాలి. నెక్స్ట్ సీజన్లో ఏదేమైనా సరే నేను మొత్తం బిగ్ బాస్ సీజన్ 10 రివ్యూ ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరు ఉంటారో వాళ్ళకు లేడీస్కి చాలా వరకు సపోర్ట్ చేస్తా, వాళ్ళ గేమ్ పరంగా. నెక్స్ట్ సీజన్లో ఎలాగైనా సరే లేడీ విన్నర్ని చూడాలి. మన ఆడవాళ్ళు ఎందులో తక్కువ, ఖచ్చితంగా ముందడుగు వేయాలి, గెలవాలి, కప్పుకు విన్ అవ్వాలి.
10, బిగ్ బాస్ సీజన్ 10 ఇది. సరే మరి ఉంటా, బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంత వీడియో చూసినాక లైక్ కొట్టకపోతే అస్సలు బాగోదు, లైక్ కొట్టండి. ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి అందరికీ తనుజ విషయంలో ఒకటే చెప్తున్నా, బాధపడకండి, నెక్స్ట్ సీజన్లో చూసుకుందాం. బీబీ జోడీలో విన్ అవ్వాలని కూడా మనం కోరుకుందాం. ఇదే ఇంకా చెప్పేది, ఇంకేం లేదు. బాయ్ బాయ్.